మనకు రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా 180+ కంట్రీస్‌లో ఇది రాబోతుంది. సో, దీన్ని ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ ఏదైతే మనము అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ ఇది. ఇది మార్కెట్‌లో రావాలంటే కమ్యూనిటీ కావాలి. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఈ కస్టమర్స్ కావాలి. సో, కస్టమర్‌లను పెంచే క్రమంలో ప్రెజెంట్ ఈ యొక్క కస్టమర్‌లను పెంచడానికి మాత్రమే కంపెనీ ఏం చేసిందంటే, మనకు డైరెక్ట్ సెల్లింగ్ విధానంతో, దాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ విధానంతో మనకి కమ్యూనిటీని పెంచుకోవడానికి ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసింది. ఆ సిస్టమ్ ప్రెజెంట్ మనం మాట్లాడుతున్నాము. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కాంపెన్సేషన్ ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి కమ్యూనిటీని పెంచుకోవడానికి ఒక ప్లాన్ ఉంది. పెంచడం వల్ల ఎలాంటి లాభం వస్తుంది? కమ్యూనిటీని మనము గ్రోత్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మాధ్యమంతో, డైరెక్ట్ సెల్లింగ్ మాధ్యమంతో మనం చేసేటటువంటి కమ్యూనిటీ గ్రోత్ కోసం చేసే ఈ ప్రయత్నానికి ఏ విధమైనటువంటి లాభం వస్తుందన్నది ఒక కాంపెన్సేషన్ ప్లాన్ తెలియజేస్తుంది. దాన్ని అంబాసిడర్ కాంపెన్సేషన్ ప్లాన్ అంటాం. అలాగే రెండవది, రేపు రాబోయేటటువంటి ఆన్‌లైన్ షాపింగ్‌లో మీ కమ్యూనిటీ వల్ల, మీరు ఏర్పరచుకున్నటువంటి మీ సొంత కమ్యూనిటీ వల్ల, అంటే మీ యొక్క టీమ్ వల్ల, ఎవరి టీమ్ వాళ్ళదే సార్. మనం టీమ్‌ని గ్రోత్ చేయడానికి నెట్వర్క్ మార్కెటింగ్‌తో టీమ్‌ని గ్రోత్ చేసుకుంటున్నాం. సో, ఎవరి టీమ్ వల్ల వాళ్ళకు ఎలాంటి, రేపు వాళ్ళ టీమ్‌లో కొంటే ఎలాంటి ఇన్‌కమ్ వస్తుంది అని తెలియజేసేది మార్కెట్ ప్లేస్ కాంపెన్సేషన్ ప్లాన్. ఈ విధంగా 2 కాంపెన్సేషన్ ప్లాన్‌లను కలిగి ఉన్నటువంటి ఈ డెసాల్వ్స్ కంపెనీ గురించి మీకు కూలంకుషంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. సో, మై డియర్ ఫ్రెండ్స్, మనము ఈ డెసాల్వ్స్ కమ్యూనిటీలో వెళ్ళడానికి ముందు దీంట్లో కొన్ని మనం ఏం చేయాలి, ఏం చేయకూడదన్న విషయాలు మనం దీంట్లో మాన్యువల్‌లో చూస్తాం. ఎలాగైతే ఒక ప్రొడక్ట్ తయారైనప్పుడు దాని మాన్యువల్ తయారవుతుందో, ఒక ప్రొడక్ట్ ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదని ఒక మాన్యువల్, ప్రతి దాంట్లో మాన్యువల్ ఉంటుంది. ఈవెన్ హెయిర్ డ్రై తీసుకొని మీరేసుకున్నా సరే దాంట్లో కూడా ఒక మాన్యువల్ ఉంటుంది. గులాబ్ జామున్ తయారు చేసేటటువంటి ఆ పౌడర్ మిక్స్‌లో కూడా ఒక మాన్యువల్ ఇస్తాడు. ఎలా చేయాలి, ఏం చేయకూడదనేది. సో, మరలాంటప్పుడు డెసాల్వ్స్ కంపెనీ కూడా ఒక మాన్యువల్‌ని ప్రింట్ చేసింది. దాన్నే మనము కాంపెన్సేషన్ ప్లాన్ అంటాం దాన్ని. సో, ఈ ప్లాన్‌లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదనేది ఈ డిస్క్లైమర్ మీకు తెలియజేస్తుంది. దీంట్లో రావడానికి 18 ఇయర్స్ నిండి ఉండాలి. అలాగే కేవైసీ చేసుకోవాల్సుంటుంది. ఒక మనిషి కోసం ఒక ఐడీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రీగా జాయిన్ చేసుకోవచ్చు దీంట్లో. ఎలాంటి రుసుము లేకుండా జాయిన్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఒక మ్యాట్రిక్ విధానం వల్ల ఇన్‌కమ్ జనరేట్ చేస్తుంది. అంతేగాని ఇది బైనరీ ప్లాన్ కాదు. అలాగే ఇది సింగిల్ లెగ్ గాని, బైనరీ లెగ్ కానీ, యూని లెగ్ కానీ చాలా రకరకాలవి వచ్చాయి. ఇవన్నీ కావు. అలాగే ఇది ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కూడా కాదు. ఇది ఒక అద్భుతమైనటువంటి మ్యాట్రిక్ విధానము. అంటే అందరిని ఒక క్రమమైన పద్ధతిలో పేర్చే విధానంతో అమౌంట్ జనరేట్ అవుతుంది దీంట్లో. 2/20 మ్యాట్రిక్స్, 2 రకాల మ్యాట్రిక్స్ ఉంటాయి. అందరికీ ఒకే రకమైనటువంటి ఫార్ములాస్ ఉంటాయి. కానీ ఇన్‌కమ్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే మీరు పనిచేసే విధానం వల్ల గాని, మీ యొక్క తెలివి గాని, మీరు నేర్చుకునేటటువంటి విద్య గాని, మీ యొక్క కమ్యూనిటీ గాని, మీరు పడే శ్రమ గాని, మీకున్నటువంటి స్కిల్స్ గాని, ఎవ్రీథింగ్ కూడా మీ యొక్క ఇన్‌కమ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. వీటి యొక్క ఇంపాక్ట్ మీ యొక్క డిపెండ్ అయ్యి మీ యొక్క ఇన్‌కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, మేమిక్కడ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కాదు. మేమేం అద్భుతాలు సృష్టించే వాళ్ళం కాదు. కేవలం దీన్ని డెప్త్‌గా మీకు ఆలోచించాము, పని చేస్తున్నాము, మీకు చెప్తున్నాము. మీ యొక్క ఆలోచనతో మీరు ఆలోచించండి. ఇది కరెక్ట్ అనిపిస్తే మీరు పని చేయండి. కరెక్ట్ అనిపియకపోతే ఉట్టిగా కస్టమర్‌గా ఉండిపోండి. దీంట్లో కస్టమర్‌గా రావడానికి ఎలాంటి రుసుము లేదండి. ఎలాంటి రుసుము లేదు కాబట్టి మీకు ఆర్థిక స్వేచ్ఛ కావాలంటేనేమో ఆర్థిక స్వేచ్ఛ కోసం ఒక ప్లాన్ ఉంది. వద్దు మాకు కస్టమర్‌గా ఉండిపోతామంటే కస్టమర్‌గా ఉండిపోవచ్చు. కానీ ఏదైతే విధి విధానాలు, ఏదైతే సిస్టమ్ చెప్తుందో, ఎలాగైతే నడవమని చెప్తుందో అలా మీరు నడవకపోతే దీంట్లో ఉన్నటువంటి డబ్బులు కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది అనేసి హెచ్చరించడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ యొక్క డిస్క్లైమర్‌లో. అంటే ఏదన్నా సరే వాళ్ళు చెప్పిన విధంగా మనం చేయాలి.
ఏదైతే కంపెనీ చెప్తుందో అదే విధానంగా మనం ఫాలో అయినట్లయితే తప్పకుండా లక్షల కోట్ల డాలర్స్ వచ్చేటటువంటి ఫార్ములాస్ దీంట్లో ఉన్నాయి. దాన్ని చూసి మనం ఎలా నడవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం తెలుసుకోవాలి, తెలుసుకోకుండా ఏం చేయాలి అనేది మొత్తం విషయాలు కూలంకుషంగా నేర్చుకుంటే 100% సక్సెస్ అవుతాం. ఎలాంటి సందేహం లేదు. ఆల్రెడీ దీంట్లో ఇలాంటి మనీ సర్క్యులేషన్ గాని, అలాగే మనకు అమౌంట్ కంపెనీ ఇవ్వడం గాని ఏం చేయట్లేదు. ఇక్కడ మనకు ఒక సిస్టమ్ ఇస్తుంది. ఈ సిస్టమ్ ప్రకారం మనం తీసుకుంటున్నాం. థాంక్ యూ అండి. వన్స్ అగైన్ వి ఆర్ గోయింగ్ టు ఎవ్రీడే ఇన్‌కమ్ జనరేట్ చేసేటటువంటి ఒక కమ్యూనిటీలోకి మనం మాట్లాడుతున్నాము. డైలీ షాపింగ్ వల్ల ఇన్‌కమ్ జనరేట్ చేసేటటువంటి ఒక సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాము. రేపు రాబోయేటటువంటి మెయిన్ థింగ్ ఆన్‌లైన్ షాపింగ్. ఆన్‌లైన్ షాపింగ్‌లో మనకెంత ఇన్‌కమ్ ఉందంటే, ఈరోజు మార్కెట్‌లో మనం చూసినట్లయితే, ఈ యొక్క ఆన్‌లైన్ షాపింగ్ అనేది ఒక $1 ట్రిలియన్ ఇండస్ట్రీగా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచం మొత్తం కూడా పరుగులు తీస్తుంది ఆన్‌లైన్ వైపు. ఆన్‌లైన్ షాపింగ్ వైపు. ఆన్‌లైన్ ప్రతి ఒక్కటి ఆన్‌లైనే అండి. ఈరోజు ఆహారం కూడా జొమాటోలో వస్తుంది. స్విగ్గీ అలాంటి రకరకాలయి మనకు ప్రోడక్ట్ తెప్పియాలన్నా, అలాగే ఎటైనా వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా సరే మనం ఇక్కడ కూర్చొని ఒక ఎక్కడో ఉన్నటువంటి ఒక దూర ప్రదేశంలో ఒక డాక్టర్ యొక్క ద ద ఎళ్లి చూపియాలన్నా సరే మనం ఆన్‌లైన్‌లో బుక్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నుండి నేను అమెరికాలో ఒక హోటల్‌లో రేపు దిగాలంటే అది కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేయొచ్చు. అలాంటి మనకు ఆన్‌లైన్ సర్వీసెస్ ఈరోజు మార్కెట్‌ని అద్భుతంగా శాసిస్తున్నాయి. మనం కూడా అలాంటి మార్కెట్ విధానంలో మనం వెళ్ళడానికి ఈ యొక్క డెస్సాల్వ్స్ అనేది పనిచేస్తుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యాపార విధానంలో మనము కూడా అదే శైలిలో మనం వెళ్తున్నామంటే ఇట్ ఈస్ రియల్లీ వెరీ ఫెంటాస్టిక్ ఫర్ అస్. తెలుసో తెలియకో మనం వచ్చేసాము. యాదృచ్ఛికంగా మనము ఇందులో వచ్చాము కాబట్టి, మనం దీంట్లో ఎలాగైతే దీంట్లో ఎంటర్ అయ్యామో 100% సక్సెస్ అయినట్టే. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఆన్‌లైన్ షాపింగ్, డైలీ షాపింగ్ వల్ల మనకి ఇన్‌కమ్ జనరేట్ చేయబోతుంది కాబట్టి, కమ్యూనిటీ కావాలి. ఆ కమ్యూనిటీని పెంచడానికి మాత్రమే నెట్వర్క్ మార్కెటింగ్ అండి. గుర్తుపెట్టుకోండి. మనం చేసే నెట్వర్క్ మార్కెటింగ్, మనం చేసే డైరెక్ట్ సెల్లింగ్, ఇద్దరిని తేవండి, ఇద్దరిని చెప్పండి అని చెప్తున్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో, ఇది కేవలం మీ యొక్క ఈ యొక్క కస్టమర్‌లను పెంచడం కోసమే మనం చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే ఎవరి దగ్గరైతే డాటా ఉంటుందో వాడు టాటా అవుతాడు. ఎవరి దగ్గరైతే డాటా ఉందో వాడు టాటా అయినట్టే. అలాగే ఎవరి దగ్గరైతే క్రౌడ్ ఉంటుందో వాడి బిజినెస్ పెద్దగా అవుతుంది. అది ఆన్‌లైనే గాని, ఆఫ్‌లైనే గాని. సో, మరి ఇంత క్రౌడ్‌ని మనం సృష్టించాలి అంటే ఓన్లీ వన్ వే ఉంది. అదే నెట్వర్క్ మార్కెటింగ్ వల్లే ఇది సాధ్యమవుతుంది కాబట్టి, నెట్వర్క్ మాధ్యమంతోనే జరుగుతుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్ ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కేవలం జనాలను పెంచడానికి అని గుర్తుపెట్టుకోండి. మనం చేసే నెట్వర్క్ మార్కెటింగ్ జనాలను పెంచడానికే, జనాలను ఆన్‌లైన్‌లో షాపింగ్ వైపుకు మనం కస్టమర్‌లుగా తీసుకొస్తున్నాం వాళ్ళకి. సో, రేపు రాబోయేటటువంటి సిస్టమ్‌లో ఆన్‌లైన్ షాపింగ్ స్టార్ట్ అయినట్లయితే ఒక ప్రభంజనం సృష్టిస్తుంది. కాబట్టి మనకు 2 రకాల ప్లాన్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి ఆన్‌లైన్ షాపింగ్ వల్ల మనకొచ్చేటటువంటి ప్లాన్‌ని మనం ఏమంటున్నామంటే మార్కెట్ ప్లేస్ కాంపెన్సేషన్ ప్లాన్ అంటున్నాం. ఆన్‌లైన్ ఆన్‌లైన్ మార్కెట్ వల్ల మనకెలాంటి ఇన్‌కమ్ వస్తుంది రేపు? మనకు ఆన్‌లైన్ షాపింగ్ వల్ల మన చేసే కమ్యూనిటీ మనం పెంచబోయేటటువంటి ఈ కమ్యూనిటీ మనకి ఎలాంటి లాభాలిస్తుంది? మనకేమొస్తుందని తెలియజేసేదే మార్కెట్ కాంపెన్సేషన్ ప్లాన్. అలాగే ఈరోజు మనం చేస్తున్నటువంటి పని ఏదైతే నెట్వర్క్ సహాయంతో మనము పబ్లిక్‌ని పెంచుతున్నామో, అది మనకిస్తుంది అని తెలియజేసేది అంబాసిడర్ కాంపెన్సేషన్ ప్లాన్. సో, ఈరోజు మనం ఈ 2 ప్లాన్స్ కూడా చూద్దామండి. దయచేసి ఎవరైతే కొత్తగా వచ్చారో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదొక సముద్రము. ఇది చెప్తూ ఉంటే అన్నీ తెలిసినట్టే ఉంటుంది. చెప్పిన తర్వాత ఆపేస్తే మళ్ళీ వచ్చే మొదలులాగానే కథ మళ్ళీ మొదటికొస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్ దీంట్లో నేను చెప్పాను 2x20 మ్యాట్రిక్ వల్ల అమౌంట్ వస్తుంది. అమౌంట్ జనరేట్ అయ్యే ఫార్ములా ఈ మ్యాట్రిక్‌లోనే ఉంది. రహస్యం మొత్తం ఈ మ్యాట్రిక్‌లోనే ఉంది. ఇందులో 2 రకాల మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఒకటి $20 మ్యాట్రిక్, ఇంకోటి $100 మ్యాట్రిక్. 2 రకాల ప్లాన్స్ ఉన్నాయి. 2 రకాల మ్యాట్రిక్స్ ఉన్నాయి.
ఒకటి $20 మ్యాట్రిక్, ఇంకోటి $100 మ్యాట్రిక్. మ్యాట్రిక్‌లో మొత్తము 2x2 అంటే 2x20 అంటే 2, 4 మనం ఒక ఇద్దరిని తెస్తాము. ఆ ఇద్దరు నలుగురైతారు. నలుగురు 8 మందయితారు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఇద్దరిని తేవడం అనేది మ్యాట్రిక్‌లో 2 మ్యాట్రిక్ అంటాం దాన్ని. సో, ఈ విధంగా మ్యాట్రిక్‌లో 20 లెవెల్స్ ఉంటాయి. 20 లెవెల్స్‌లో మనకు కమ్యూనిటీ వచ్చేసి 21 లాక్స్ పీపుల్స్‌తో మన కమ్యూనిటీ ఏర్పడుతుంది. అలాగే మన పైన 20 మంది అప్లైనర్స్ ఉంటారు. మధ్యలో మీరుంటారు. మీ నుండి పైన మీ నెత్తి మీద 20 మంది అప్లైనర్స్ ఉంటారు. మీ కింద 20 లెవెల్స్‌తో జనాలుంటారు. మీ యొక్క కమ్యూనిటీ అది. ప్రతి వ్యక్తి తన కింద వాళ్ళు తన కమ్యూనిటీ. తన కమ్యూనిటీ రేపు ఏమేం పర్చేజ్ చేస్తే మనకొస్తుంది. అలా ఎంత కమ్యూనిటీ పెరగొచ్చు మనకు మాక్సిమంగా 21,00,000 వరకు మన కమ్యూనిటీ పెరుగుతూ పోతుంది. 20 లెవెల్స్ 21,00,000. సో, ఇది 2 మ్యాట్రిక్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. ఒక $20 మ్యాట్రిక్, ఒక $100 మ్యాట్రిక్. $20 మ్యాట్రిక్ మనకు ఏం చేస్తుందంటే, దీంట్లో ఎవరైతే ఇన్‌కమ్ ఎలిజిబిలిటీ ఉందో, ఇన్‌కమ్ సంపాదించే అర్హత ఎవరికైతే ఉందో, ఎవరైతే ఆటో రెన్యువల్ సిస్టాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే అప్‌గ్రేడేషన్ సిస్టాన్ని కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఒక క్రమమైన పద్ధతిలో యూనివర్సల్‌గా వచ్చే వాళ్ళందరినీ ఒక క్రమమైన పద్ధతిలో పేరుస్తూ వెళ్ళే విధానాన్నే మ్యాట్రిక్ అంటాం. ఇది ఫోర్స్‌డ్ మ్యాట్రిక్ ఇది. ఎందుకంటే పైనుండి చేస్తూ వచ్చిన వాళ్ళు స్పిల్ ఓవర్ అయ్యి కిందికొస్తూ ఉంటారు. ఎక్కువైనప్పుడు జనాలు క్రమమైన పద్ధతిలో నిండుకుంటూ ఒక లెవెల్ నిండితే ఇంకో లెవెల్, ఇంకో లెవెల్ నిండితే ఇంకో లెవెల్ నింపుతూ, నింపుతూ, నింపుతూ వచ్చే విధానాన్ని ఏమంటున్నాం? యూనివర్సల్ మ్యాట్రిక్. ఈ విధంగా యూనివర్సల్ మ్యాట్రిక్ దీంట్లో ఉంది గానీ, మనము పని చేస్తే అది ఇచ్చేంత వరకు మనం ఆగినా ఒకటే, మనం పని చేసుకుంటే ఇంకా ఎక్కువ ఫాస్ట్‌నెస్ అవ్వచ్చు. ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేయమంటున్నాం. 20 మంది వ్యక్తుల్ని చేయొచ్చు, 100 వ్యక్తుల్ని చేయొచ్చు. అంటే మనం మన యొక్క స్పీడ్‌ని మనం పెంచుకోవచ్చు. మన చేతిలో ఎక్సలరేటర్ ఉంటుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూద్దాం. దీనిలో 4 టైప్స్ ఆఫ్ జైనింగ్స్ ఉన్నాయి. అంటే దీంట్లో మెయిన్ జైనింగ్స్ 3 ఒకటేమో ప్రమోషన్. సరే, ఇది కూడా ఒక జైనింగ్ అనుకుంటే 4 రకాల జైనింగ్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ జైనింగ్ ఒక రిటైల్ క్లయింట్, సాధారణమైనటువంటి కస్టమర్‌గా మనం దీంట్లో జాయిన్ అవ్వాలంటే ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. అమెజాన్‌ల, ఫ్లిప్‌కార్ట్‌లో సాధారణమైన కస్టమర్‌గా మీరు ఎలాగైతే తెప్పించుకుంటున్నారో, అలా ఒక వస్తువుని తెప్పించుకునేటటువంటి పని చేస్తే మనం చాలనుకుంటే ఫ్రీ కస్టమర్‌గా జాయిన్ అవ్వచ్చు. మరి ఫ్రీ కస్టమర్‌గా జాయిన్ అవ్వడం అంటే ఎలా జాయిన్ అవ్వాలి అంటే, ఎవరో ఒకళ్ళ రిఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవ్వాలి. మరి రిఫరల్ లింక్ ఎవరిస్తారండి మనకు? తక్కిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో మొత్తం 4 జాయినింగ్స్ అన్నాం గదా! తక్కిన ముగ్గురు దగ్గర కూడా రిఫరల్ లింక్ ఉంటుంది. అంటే మెంబర్ దగ్గరుంటుంది. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్ దగ్గరుంటుంది. అంబాసిడర్ దగ్గరుంటుంది. ఈ ముగ్గురు వ్యక్తుల దగ్గర లింక్స్ ఉంటాయి. ఆ లింక్ సహాయంతో ఫ్రీ జాయిన్స్ ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు. కానీ ఎవ్వరొచ్చినా సరే ఈ జాయినింగ్‌తోనే స్టార్ట్ అవ్వాలి తన జర్నీ. మనం ఎంత గొప్పవాళ్ళమైనా సరే తల్లి గర్భం నుండి జన్మించాల్సిందే గదా! అలాగే ఇక్కడ కూడా మనము ఈ యొక్క ఆర్గనైజేషన్‌లో రావాలంటే ఫ్రీగా రావాల్సిందే ఎవరన్నా సరే. ఇక్కడే ఆగిపోయినా ఆగిపోవచ్చు. మీ ఇష్టం అది. మీరు ముందుకు వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడే ఆగిపోవచ్చు. ఎవ్వరు బై ఫోర్స్ ఏం లేదు. ఎవ్వరు కూడా మీకు బలవంతంగా చేయమని ఎవ్వరు చెప్పరు. మీకు అర్థమైతే చేయండి. లేకపోతే ఇక్కడ ఆగిపోండి చాలు. ఫ్రీగా జాయిన్ అయ్యి. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫ్రీగా జాయిన్ అవ్వాలంటే, ఫ్రీగా కస్టమర్‌గా ఉండాలంటే ఒక మెయిల్ ఐడీ కావాలి. ఎవరన్నా ఒక లింక్ తీసుకొని దానికి అప్లికేషన్ ఫిల్ చేసి మన యొక్క మెయిల్‌ని మనము ఎప్పుడైతే వెరిఫై చేసుకుంటామో మనకొక యాప్ వస్తుంది. మన యొక్క ఒక అప్లికేషన్‌లోకి వెళ్తాము. అది డెసాల్ఫ్ అనేటటువంటి ఒక షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో కేవలం మీకు షాపింగ్ చేసుకోవడానికి షాపింగ్ పోర్టల్ మాత్రమే ఉంటుంది. ఇది రాబోయేటటువంటి 1 మంత్, 15 డేస్, 1 మంత్‌లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా ప్రొడక్ట్ దీంట్లో జాయిన్ అవుతూ వెళ్తాయి. మనకు పెద్ద అద్భుతంగా ఒక 1, 2, 3, 4 మంత్స్‌లో ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్ ఏర్పడుతుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, వీరి దగ్గర ఓన్లీ షాపింగ్ పోర్టల్ మాత్రమే ఉంటుంది. ఎవరికి వీళ్ళు ప్రమోట్ చేయలేరు. ఎవరికీ చెప్పలేరు. వీళ్ళు కేవలం షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇక్కడే షాపింగ్ ఎందుకు చేయాలండి? ఆల్రెడీ వేరే ఉన్నాయి గదా! అంటే ఇక్కడ షాపింగ్ చేసిన వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయమైన బహుమతులు ఉంటూ ఉంటాయి. ఎలాగైతే ఒక పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ అయితే స్టార్టింగ్‌లో ఏం చేస్తారండి? పెద్ద పెద్ద బహుమతులు ఇస్తారు గదా!
అలాంటి బహుమతులు, అలాంటి ప్రోత్సాహకమైనటువంటి బహుమతులు, గిఫ్ట్ వోచర్స్, గిఫ్ట్ హ్యాంపర్స్, డిస్కౌంట్ కూపన్స్ ఇలాంటి రకరకాలే వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ కస్టమరు చాలా హ్యాపీగా రానున్నటువంటి రోజుల్లో ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటాడు. ఇది ఒక ఎంట్రీ అండి. అందరికీ సాధారణమైనటువంటి ఎంట్రీ. ఈ ఎంట్రీ నుండి వచ్చే ఒక మెంబర్ కావచ్చు, ఆ ఎంట్రీ నుండే వచ్చే ఒక అంబాసిడర్ కావచ్చు, ఆ ఎంట్రీ నుండే వచ్చే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావచ్చు. ఆ ఎంట్రీ నుండి రావాలి. ఎవరొచ్చినా సరే సేమ్ ఎంట్రీ నుండి రావాలి. నెక్స్ట్ మెంబర్‌గా దీంట్లో జాయిన్ అవ్వాలంటే $20 పే చేయాలి. ఈ $20 పే చేసి మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. ఇక్కడ మెంబర్‌కున్నటువంటి ప్రత్యేకతలేంటంటే ఇతను కట్టినటువంటి $20 ఏవైతే ఉన్నాయో ఇది 2x20 మ్యాట్రిక్‌లోకి వెళ్ళిపోతాయి. జనాల్లో వెళ్ళిపోతాయి. 20 మందికి వెళ్ళిపోతాయి అమౌంట్. కంపెనీకి ఏమీ వెళ్ళవండి. ఇతను కట్టేటటువంటి $20 పబ్లిక్‌లోకి వెళ్ళిపోతాయి. తన పైనున్నటువంటి 20 వ్యక్తులకి వెళ్ళిపోతాయి. సో, ఈ విధంగా తన యొక్క $20 మ్యాట్రిక్‌లో వెళ్ళిపోయినప్పుడు తన దగ్గర ఏమొస్తుందంటే ఒక లింక్ వస్తుంది ఎవరికన్నా ప్రమోట్ చేసుకోవడానికి. ప్రపంచంలోని ప్రతి దేశంలో, ప్రతి మూలలో ఎక్కడికన్నా సరే తన లింక్‌ని పంపించి ఒక కొత్త కస్టమర్‌ని పంపించుకోవచ్చు. కొత్త ప్లాట్‌ఫార్మ్ వస్తుంది కాబట్టి కొత్త కస్టమర్‌లను ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ యొక్క వ్యక్తి ఎప్పుడైతే ఒక ప్రొడక్ట్‌ని ఖరీదు చేస్తాడో అతనికి 25% రిబేట్ వస్తుంది లైఫ్ టైమ్ మొత్తం కూడా. సాధారణమైనటువంటి కస్టమర్‌కి ₹100 అయితే ఇతనికి ₹75 వస్తుంది. 25% డిస్కౌంట్ ఎవ్రీ ప్రొడక్ట్ మీద లైఫ్ టైమ్ ఉంటుంది. సో, నెక్స్ట్ ఇతను ఎంతమందికన్నా ఫ్రీగా రిఫర్ చేసుకోవచ్చు. రిఫర్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళేమన్నా ప్రొడక్ట్ తెప్పించినట్లయితే ఆ ప్రొడక్ట్‌లో ఎంతైతే లాభం ఇతనికి రావాలో ఆ లాభం కూడా ఇతనికొస్తుంది. కానీ మ్యాట్రిక్ నుండి రాదండి లాభం. మ్యాట్రిక్ నుండి రాదు. ఇతనికి ఆఫీస్ ఉండదు. బ్యాక్ ఆఫీస్ ఉండదు. మ్యాట్రిక్ నుండి లాభం రాదు. కేవలం ఇతను ఎవరికైతే ప్రమోట్ చేసుకున్నారో, ఆ ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే ఫస్ట్ లెవెల్‌లోనే ఉంటారు వాళ్ళు. వీళ్ళు మ్యాట్రిక్ ఏముండదు వీళ్ళకి. వాళ్ళు వస్తువులేమైనా తెప్పించుకున్నట్లయితే ఇతనికి స్లైట్‌గా ఎంతో కొంత లాభం, ఎంత లాభం రావాలో అంత లాభం ఇతనికి మామూలుగా వస్తుంది. నెక్స్ట్ ఇతనికి యాదృచ్ఛికంగా అనుకోకుండా ఒక ఇద్దరు వ్యక్తులు మెంబర్‌లుగా అయ్యారనుకోండి. అతను పంపించినటువంటి ఫ్రీ మెంబర్స్ అందరిలో ఇద్దరు వ్యక్తులు మెంబర్స్ అయిపోయారనుకుందాం. అలా ఇద్దరు వ్యక్తులు మెంబర్‌లు అయిపోయినట్లయితే ఇతనికి ఎంటర్‌ప్రెన్యూర్ అనే ఒక బేస్‌నిచ్చి ఇన్‌కమ్ వచ్చేటటువంటి కోవలోకి నెట్టేస్తుంది కంపెనీ. అది తెలిసి చేసినా ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాడు. తెలియకుండా చేసినా ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాడు. అతను పంపించినటువంటి లింక్స్ ఎవరికైతే ఫ్రీ లింక్స్ పంపించాడో కొంతమంది ఫ్రీ లింక్స్ చాలా మందికి పంపిస్తారు. ఫ్రీనే గదా! జాయినింగ్ అనేసి. ఒక 1000 మందికి పంపించారు. ఈ 1000 మంది కూడా రిజిస్ట్రేషన్ అయ్యున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళు దాంట్లో ఇద్దరు మెంబర్స్‌గా మారిపోయారనుకోండి. ఇతను ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోతాడు. లేదు ఇతను తెలిసి చేసాడనుకోండి, ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేసాడనుకోండి, అయినా ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోతాడు. ఈ విధంగా ఎంటర్‌ప్రెన్యూర్ అనేటటువంటి ర్యాంక్‌ని ఇతను పొందినప్పుడు ఇతనికి ఆటోమేటెడ్‌గా ఇక్కడ $29 తోని ఆటో రెన్యువల్ సిస్టమ్ ఇతనికి ఆన్ అయిపోతుంది. ఈ సిస్టమ్‌లో ప్రత్యేకతలేంటంటే అండి, ఆటో రెన్యువల్ సిస్టమ్ ఉంది, ఆటో అప్‌గ్రేడేషన్ సిస్టమ్ ఉంది, ఆటోమేటెడ్ అంతా కూడా ఆటోమేషన్, ఆటో లెర్నింగ్ అలాగే ఏఐ టెక్నాలజీలతో జోడించినటువంటి ఒక కొత్త విధానంతో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ నడుస్తుంది. అంటే మీరు ఇప్పటివరకు చేసినటువంటి నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఇవన్నీ కూడా లేవండి. మీరు చేసినటువంటి నేను చేసినటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఏవైతే ఉన్నాయో, అందులో ఏం జేశామంటే అదంతా గూడా ఒక పాతకాలపు ఒక సాంప్రదాయకమైనటువంటి నెట్వర్క్ మార్కెటింగే మనకు తెలుసు. టెక్నాలజీతో కూడినటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనము సాధించకపోతే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మనలో ఏమి ఉద్ధరించకపోతే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనము ఏమి కూడా మన అచీవ్‌మెంట్ కాకపోతే, నెట్వర్క్ ఇండస్ట్రీ అనేదే పక్కకు పెట్టేయండి. మళ్ళీ జీవితంలో చేయకండి. నేను చేయను, మీరు చేయొద్దు. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమే మనకసలు వేస్ట్ ఇగ వద్దు. మానేద్దాం.
ఎందుకంటే అన్ని టెక్నాలజీస్‌తో ఒక చిన్న పని చేయడం వల్ల జస్ట్ మీరు ఒక్కసారి ఎంట్రీ అవుతారు. ఒక ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తారు. అదే మీరు చేసే పని. అది కూడా కమ్యూనిటీని గ్రోత్ చేయడానికి చేస్తున్నాం. ఆ చిన్న పని కూడా మనం నెట్‌వర్క్‌తో చేయకపోతే మనకు నెట్‌వర్క్ ఇండస్ట్రీ అనేదే శుద్ధ దండగండి. చేయొద్దండి. ఎప్పుడు మనం దాని జోలికే ఎళ్ళొద్దసలు. మన టైం వేస్ట్. దానికంటే బఠానీలు, పల్లీలు అమ్ముకున్నా సరే రైల్వే స్టేషన్‌లో కోటీశ్వరులవ్వచ్చు. నిమ్మకాయలు అమ్ముకున్న కోటీశ్వరులవ్వచ్చు. ఈ నెట్‌వర్క్ విధానం కంటే బెస్ట్ నెట్‌వర్క్ విధానం ఇంకోటి ఉండకూడదు. ఉండదు కూడా. సో, అంత చక్కగా ఇక్కడ డిజైన్ జేశారు. దీన్నంత చక్కగా డిజైన్ జేశారు. దీనికంటే ఈజియెస్ట్ మెథడ్ ఇంకేది కనిపియదు మనకు. జస్ట్ జాయిన్ అయ్యి ఒక ఇద్దరిని చేయడం అండి. దానికంటే ఇంక మనం ఏం కొనట్లేము, కొనించట్లేము. మళ్ళీ మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ కాదు, మళ్ళీ అసలేం లేదు. దీంట్లో ప్రత్యేకమైనటువంటి సిస్టాన్ని అలవరిచారు. దీంట్లో ప్రత్యేకమైన సిస్టాన్ని ఇన్‌బిల్ట్ చేశారు. ఇన్‌బిల్ట్ చేశారు మొత్తం కూడా సిస్టాన్ని. ఆటో అప్‌గ్రేడేషన్, ఆటో రెన్యువల్ సిస్టమ్, ఆటోమేటెడ్, ఏఐ టెక్నాలజీ, టూల్స్ ఇవన్నీ కూడా ఇన్‌బిల్ట్ చేశారు దీంట్లో అన్నీ కూడా. అంత అద్భుతం అండి ఇది. ఒక అద్భుతం. వాస్తవంగా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చిది. అందుకోసం ఏం చెప్తున్నాను, ఇదే మనకివ్వకపోతే ఇంకేం చేయొద్దు మనం. నేనైతే చేయనండి. మీరు చేస్తే చేసుకుంటారేమో నాకు తెలీదు గానీ, నేనైతే మాత్రం ఇంకెట్టి పరిస్థితిలో ఏ నెట్‌వర్క్ మార్కెటింగ్ కూడా నేనసలు దాని జోలికి కూడా ఎళ్ళొద్దనేసి డిసైడ్ అయిపోయినా. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఈ $29 తోని ఆటో రెన్యువల్ సిస్టాన్ని పొందుతాం. ఎవరైతే ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తారో. ఇద్దరు వ్యక్తుల్ని $20తో మెంబర్‌షిప్ తీసుకొని మనం మెంబర్‌గా జేస్తాము. ఒక మెంబర్ అయ్యుండి, ఒక $20తో మెంబర్‌షిప్ ఇప్పించినట్లయితే ఇద్దరు వ్యక్తుల్ని, అతనికి $29 ఆటో రెన్యువల్ సిస్టమ్ ఓపెన్ అయిపోతుంది. ఎవ్రీ మంత్ ఆటో రెన్యువల్‌లో $29 అనేవి ఇక్కడ ఇప్పుడు రెన్యువల్ సిస్టమ్‌లోకొచ్చేస్తాడు. ఆటో రెన్యువల్ సిస్టమ్ అనేది ఒక టెక్నాలజీ. ఒక టెక్నాలజీ యాడ్ అయిపోతుంది. ఆటో రెన్యువల్ సిస్టమ్‌తో మీ ఐడీ ఆటోమేటెడ్‌గా ఎవ్రీ మంత్ 29, 29, 29 కడుతున్నారంటే ఎవ్రీ మంత్ ఒక దాంట్లో మనం ఎవ్రీ మంత్ ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నామంటే అది ఎట్టి పరిస్థితిలో కూడా తగ్గదండి. ఇది మనం చేయితో కట్టాలంటే కట్టలేకనే అన్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. మనం చేయితో ఇవి కట్టలేకనే ఇప్పటిదాకా ఉన్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్‌లో ప్రొడక్ట్ బేస్డ్ అన్నీ కూడా ఫెయిల్ ఎందుకు అవుతున్నాయంటే, మళ్ళీ మనం కొనాలి. మనం కొనట్లేము. కొనలేకనే ఫెయిల్ అవుతున్నాయి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆటో రెన్యువల్ సిస్టమ్ ఉంది గాబట్టి, ఇది మన చేతితో పే చేయం గాబట్టి, ఇది హిట్ అవుతుంది. ఈ ఒక్కటే చిన్న దీంట్లో ఈ యొక్క క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ మనకు అర్థం చేసుకోవడానికి. ఇది గ్రోత్ అవుతుంది అని అనడానికి, ఇది ఎంతో పెద్దగా అవుతుందని అనడానికి ఇవే నిదర్శనాలు. చాలా నెట్వర్క్ మార్కెటింగ్‌లో మంచి ప్రొడక్ట్ బేస్డ్ చేసాము. కానీ మనం ఏం చేయాలి? మళ్ళీ కొనియాలి, మళ్ళీ కొనాలి, మళ్ళీ కొనియాలి, మళ్ళీ కొనాలి. ఎంతమంది సక్సెస్ అవుతారండి దీంట్లో? 100 మంది తీసుకుంటే ఒక ఇద్దరు గాని, ఒకడు గాని, ఇద్దరు గాని సక్సెస్ అవుతున్నారు. 97, 98% పీపుల్స్ ఇక్కడ ఫెయిల్యూర్ ఎందుకవుతున్నారంటే, మళ్ళీ మన చేయితో కట్టలేక ఫెయిల్యూర్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఆటో రెన్యువల్ సిస్టమ్ ఆన్ అయ్యి, ఆటోమేటెడ్‌గా మీ యొక్క వాలెట్‌లో అమౌంట్ జనరేట్ చేసి, అదే కట్ చేస్తూ మీకు రెన్యువల్ చేసిందనుకోండి, మీరు ఫెయిల్ అవుతారా? ఒక్కసారి ఆలోచించండి. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆటో రెన్యువల్ సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది. దాంట్లో $29 ఎవ్రీ మంత్ మీకు ఇన్‌కమ్ జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసిన దాంట్లోకెళ్ళి $29 ఎవ్రీ మంత్ మీకు కట్ అవుతాయి. ఈ $29 తోని ఏమవుతుందంటే $9 కంపెనీ తన యొక్క బ్యాక్ ఆఫీస్‌ని రన్ చేసినందుకు ఫీస్‌గా తీసుకుంటుంది. చార్జ్ ఎవ్రీ మంత్ తీసుకుంటుంది $9. రిమైనింగ్ $20 వచ్చేసి 2 x 20 $20 మ్యాట్రిక్‌లో వెళ్ళిపోతాయి 20 మెంబర్స్‌కి. 20 మందికి ఈ యొక్క మ్యాట్రిక్‌లో దాని యొక్క లెక్క ప్రకారం ఎవరికెళ్ళాలో వాళ్ళకు వెళ్ళిపోతుంది. సో, ఈ విధంగా లెక్క ప్రకారం ఎవరికెళ్ళాలో వాళ్ళకెళ్తున్నాయి గాబట్టే ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. రెన్యువల్ సిస్టమ్ ఉంది గాబట్టి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఈ నెల జనరేట్ అవుతుంది, వచ్చే నెల జనరేట్ అవుతుంది, ఆ పై నెల జనరేట్ అవుతుంది, లైఫ్ టైమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది.
మీరు లైఫ్ టైం రెన్యువల్ అవుతుంది కాబట్టి లైఫ్ టైం వస్తూనే ఉంటాయి. ఇది ఏమన్నా ఆగుద్దా అండి? ఆగడానికి ప్రయత్నం చేస్తే ఆపగలమా? ఆటో రెన్యువల్ సిస్టమ్ లేకపోతే ఆగిపోద్ది. మీరన్నట్టుగా 100% చాలా ఆగాయి. ఇది కూడా ఆగిపోద్ది. కానీ ఆటో రెన్యువల్ సిస్టమ్ ఉంది గాబట్టి ఆటోమేటెడ్‌గా మీ వాలెట్‌లోకెళ్ళి కట్ అయిపోతాయి. వాలెట్‌లో జనరేట్ చేస్తుంది, కట్ చేస్తుంది. అదే కట్ చేస్తుంది. మ్యాట్రిక్‌లో మిమ్మల్ని ఎక్కడో కూర్చోబెడుతుంది కాబట్టి జనరేట్ కూడా అయితున్నాయి. మీయి కూడా కట్ అయితున్నాయి గాబట్టి మళ్ళీ జనరేట్ అవుతున్నాయి. మీలాగే కింద వాళ్ళయి కూడా కట్ అయితాయి గాబట్టి మళ్ళీ జనరేట్ అయితాయి. రిపీటెడ్ అవుతుంది ఇది మొత్తం కూడా ఆటో రెన్యువల్ సిస్టమ్ వల్ల. సో, అలాగే దీంట్లో మనము ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్ చూసినట్లయితే మనం ఆటో రెన్యువల్ సిస్టమ్ ఎప్పుడైతే దీంట్లో 2 మ్యాట్రిక్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. $20 మ్యాట్రిక్, $100 మ్యాట్రిక్ 2 మ్యాట్రిక్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. ఇక్కడ $20 మ్యాట్రిక్‌లో ఎవరైతే ఇన్‌కమ్ జనరేట్ అయ్యే వాళ్ళున్నారో వాళ్ళందరూ ఉంటారు దీంట్లో. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ నుండి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్ ఉంటారు, అంబాసిడర్స్ ఉంటారు. రెన్యువల్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు ఉంటారు దీంట్లో. అంటే దీంట్లో వచ్చిన ఈ మ్యాట్రిక్‌లో ఉన్న ప్రతి ఒక్కడు రెన్యువల్ అయ్యేటోడే ఉంటాడు. కాబట్టి ఈ మ్యాట్రిక్‌లో మనకెక్కడ మన ప్లేస్‌మెంట్ ఉన్నా మన కింద ఎంతమందొస్తే అంతమందితో మనకి ఇన్‌కమ్ జనరేట్ అవుతూనే ఉంటది ఇది. దీన్ని ఆపలేరు ఎవ్వరు కూడా. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత వీళ్ళకు 2x20 మ్యాట్రిక్‌లో 10 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. 10 లెవెల్స్‌తో వీళ్ళ కింద జనాలు పెరుగుతూ, పెరుగుతూ 2046 మందితో ఇక్కడ ఈ యొక్క మ్యాట్రిక్‌లో అమౌంట్ $0.5 నుండి ఒక్కొక్కళ్ళు $5 వరకు ఇచ్చేవాళ్ళుంటారు వ్యక్తులు. కాబట్టి ఈ మ్యాట్రిక్ నుండి దరిదాపుగా ఇతనికి ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఒక 1000 నుండి $2,000, 3,000 వరకు జనరేట్ అయ్యే అవకాశం ఇక్కడ ఉంటుంది. కేవలం ఇతను చేసిన పని $20తో మెంబర్‌షిప్ తీసుకున్నాడు. ఇద్దరు మెంబర్‌లను జాయిన్ చేశాడు. ఓకే అండి. వీళ్ళకన్నీ కూడా బ్యాక్ ఆఫీస్ ఓపెన్ అవుతుంది. వీళ్ళకి వర్చువల్ కార్డ్ వస్తుంది. వీళ్ళకి ఫిజికల్ కార్డ్ వస్తుంది. వీళ్ళు కూడా అమౌంట్ జనరేట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేటటువంటి కోవలో ఉంటారు. కానీ మనకు ఈ ఎంట్రీస్ గురించి చెప్పట్లేమండి. ఈ మెంబర్‌షిప్ గురించి తీసుకోమని చెప్పట్లేను ఎవరికీ మీరు. ఎందుకంటే ఇది ఒక లిమిటెడ్ అమౌంట్ ఇది. కానీ అన్‌లిమిటెడ్ అమౌంట్ తీసుకోవడానికి మనకు అంబాసిడర్ ర్యాంక్ ఈస్ ద బెస్ట్ వే. అంబాసిడర్ ర్యాంక్ ఈస్ ఎ బెస్ట్ వే. మీ స్కోప్ అక్కడి వరకే ఉంది. నాకింత వరకు చాలు అనుకుంటే అక్కడి దాకా ఆపండి. లేదు నాకింకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలి. నేను చాలా కలలు కన్నాను. పెద్ద పెద్ద కలలు కన్నాను. దేశాన్ని ఉద్ధరించాలి. నేనెవరికన్నా పేదరికాన్ని నిర్మూలించాలి. ఎవరికన్నా హెల్ప్ చేయాలి. నేనెప్పుడు కూడా ఏదన్నా చేద్దామని ఒక మంచి సంకల్పం నా మైండ్‌లో ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వేకి తీసుకురండి. ఇది $129 వన్ టైమ్ పేమెంట్ చేయాలి అంబాసిడర్‌గా రావాలంటే. $129 పేమెంట్ చేసినట్లయితే వీళ్ళకు అంబాసిడర్స్ అంటాం. ఈ అంబాసిడర్స్ $129 పే చేసినప్పుడు జీఎస్టీతో మనం పే చేసినట్లయితే 13,500 నుండి 13,800, 13,600 అట్లా పడుతుంది మనకు. ఇది మనం కేవైసీ చేసుకుంటే మన సొంతగా కూడా మన యొక్క ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఫ్రీగానే జాయిన్ అయినాం. మనం ఇక్కడ రావాలంటే పేమెంట్ చేసుకోవాలి. లేదంటే అక్కడితో ఆగిపోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి లేదు. మీకు అర్థమైతే ముందుకు వెళ్ళండి. అర్థం కాకపోతే ఆగిపోండి. అర్థమయ్యాకే మీ యొక్క బండిని గేర్‌లో ఎయండి. అప్పటిదాకా గేర్ మార్చకండి. న్యూట్రల్‌లో ఉండి చూస్తూ ఉండండి. ట్రాఫిక్ ఎలా ఎళ్తుంది, ఎక్కడెళ్తుంది అనేది చూస్తూ ఉండండి. మీకు లైన్ క్లియర్ అనిపిస్తే గేరేసి మూవ్ అవ్వండి. ఫస్ట్ గేర్ ఏస్తారా? సెకండ్ ఏస్తారా? థర్డ్ ఏస్తారా? ఫోర్త్ గేర్ ఏస్తారా? హెవీ లాస్ట్ టాప్ గేర్ ఏసి ఎంత స్పీడ్‌గా ఎళ్తారనేది మీ ఇష్టం అండి. అర్థం కాకపోతే ఒక కస్టమర్‌గా ఉండిపోండి. ఎలాంటి బాధ లేదు. ఎలాంటిది మీతో కూడా అందరికీ లాభమే. రేపు మీరేమైనా తెప్పించుకున్నా అందరికీ లాభమే. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క అంబాసిడర్ మ్యాట్రిక్‌లో మనం చూసినట్లయితే $129 పే చేయాలి. ఈ $129లో $9 కంపెనీకి వెళ్తాయి. కంపెనీ తన యొక్క బ్యాక్ ఆఫీస్ రన్ చేయడానికి ఫీజ్ ఎవ్రీ మంత్ తీసుకుంటుంది. రిమైనింగ్ $20 ఏమో $20 మ్యాట్రిక్‌లోకెళ్తాయి. $100 మ్యాట్రిక్‌లోకెళ్తాయి. 100% అమౌంట్ ఎళ్ళిపోతున్నాయి. $9 తప్ప తక్కిన డబ్బులన్నీ కూడా మ్యాట్రిక్‌లోకి వెళ్ళిపోయి జనాల్లో వెళ్ళిపోతున్నాయి. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళని యాక్టివ్ మెంబర్స్ అంటాము.
ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేయకపోతే ఇన్యాక్టివ్ మెంబర్స్ అంటాం. ఇక్కడ యాక్టివ్ మెంబర్‌కి ఇన్‌కమ్ వస్తుంది. ఇన్యాక్టివ్ మెంబర్‌కి ఇన్‌కమ్ వస్తుంది. ఇక్కడ అయిన ప్రతి ఒక్కళ్ళకి ఇన్‌కమ్ వస్తుంది. కానీ మన యొక్క ఉద్దేశ్యం ఏంటి? మీరు ఐఏఎస్ చదివారంటే దాని ఉద్దేశ్యం కలెక్టర్ కావాలని. మీరు డిగ్రీ చేశారంటే దాని ఉద్దేశ్యం జాబ్ చేయాలని. అలాగే మీరు ఒక ఎంప్లాయ్‌మెంట్ ఎక్కడైనా చేశారంటే దాంట్లో ఎంప్లాయీగా ఉన్నారంటే అది పని చేయడానికి అది ఉద్దేశ్యం. మరి దీని ఉద్దేశ్యం ఏందండి? దేనికోసం మనం ఇది పని చేస్తున్నామంటే, కేవలం మనం జనాలను పెంచడం అనేది మన ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో క్రౌడ్‌ని తీసుకురావడానికి, ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో కస్టమర్లు పెంచడానికి మనం వస్తున్నాం. మనం ఒక కస్టమర్‌గా ఉండి మిగిలిపోవాలి, అక్కడితో ఆగిపోవాలంటే కస్టమర్‌గే ఉండిపోండి. ఇక్కడి దాకా రావాల్సిన పనేంటి? ఇక్కడ $129 పే చేసి మీరు ఎవ్వరిని తీసుకురాకపోతే ఇన్‌కమ్ వస్తదండి. వస్తది. కానీ మీరు ఇద్దరిని తీసుకొచ్చినట్లయితే ఇంకా అద్భుతమైన ఇన్‌కమ్ వస్తది. ఇద్దరిని తీసుకురాకపోతే కంపెనీ ఇచ్చినప్పుడు మీకు ఇన్‌కమ్ వస్తది. దరిదాపుగా దానిలో కూడా 4, 5 లక్షల రూపాయల ఇన్‌కమ్ దాకా వస్తుంది మీకు. ఏమి చేయకపోయినా వస్తది. బట్ అటువంటోళ్ళు మనకొద్దండి. కమ్యూనిటీని పెంచితే రేపు ఒక వ్యక్తి లక్షల మంది అయితారు. ఒక వ్యక్తితో లక్షల మంది అయితారండి. ఒక వ్యక్తితోని. ఇద్దరు వ్యక్తులతో 21,00,000 మంది అయ్యారంటే ఒక వ్యక్తి ఆగిపోతే ఫస్ట్ వ్యక్తే 11,00,000 మందండి ఒక వ్యక్తి అంటే. ఒక వ్యక్తి అంటే ఒకడు కాదండి అక్కడ. 11,00,000 మంది 10,50,000 మంది ఒక వ్యక్తి అంటే. మీరు ఒక వ్యక్తితో ఆగిపోయారు అంటే 10,50,000 మంది ఆ ఎనకకు మీరు ఆగిపోయారు అని అర్థం. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులతో 21,00,000 అవుతుంది. జనాలు పెరుగుతూ, పెరుగుతూ. మనం ఒక వ్యక్తిని డమ్మీ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పడేసాము. పని చేయని వ్యక్తిని. ఒక వ్యక్తి చేస్తున్నాడు. ఒక వ్యక్తి చేయట్లేడు. ఏం పని? అంటే ఎంత ఆగిపోయినట్టు మీ టీము? 10,500,000 మంది రేపు $10 ఏదైనా వస్తువు కొన్నా, $100 వస్తువు కొన్నా మీకు లక్షల రూపాయలు ఇన్‌కమ్ వస్తదండి. అలాంటి ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ ఇది. అలాంటిది మీరు ఒక డమ్మీ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఏయడం వల్ల ఒక వ్యక్తే పోతున్నారని మీరనుకుంటున్నారు. నేను అట్లా అనుకోవట్లేదు. మీ శక్తే పోతుందనుకుంటున్నాను. ఒక వ్యక్తి కాదు మీ శక్తిని కోల్పోతున్నారని అనుకుంటున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్ $129 ఎవరైతే వస్తారో అతన్ని అంబాసిడర్ అంటాము. $129 వచ్చిన వాళ్ళని ఏఎంబీ 1 ర్యాంక్ వస్తుంది వీళ్ళకు. ఎవరైతే ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళను యాక్టివ్ అంబాసిడర్ అంటాం. యాక్టివ్ అంబాసిడర్‌ల కోసం మనం చూసినట్లయితే $100 మ్యాట్రిక్ కూడా వాళ్ళకి వర్తిస్తుంది. యాక్టివ్ అంబాసిడర్ కాకుండా ఇనాక్టివ్‌గా ఉన్నట్లయితే వాళ్ళకు $20 మ్యాట్రిక్ నుండి మాత్రమే డబ్బులొస్తూ ఉంటాయి. డబ్బులొస్తాయి. కానీ మన యొక్క గ్రోతింగ్ ఆగిపోవట్లే మనకు. ఎన్నో కలలు కంటూ మీరొస్తున్నారు గదా! మీ కలలు మొత్తం అక్కడ ఆగిపోతున్నాయి గదా! ఓకే. అతని వల్ల ఆగవండి. అతనికి ఆగుద్ది. మీకేమవ్వదు. మరి పైనుండొచ్చి ఎవరైతే ఇద్దరు వ్యక్తుల్ని చేసాడో అతని డబ్బులు ఆగవండి. అతని కింద స్పిల్ ఓవర్‌లో వచ్చి జనాలొచ్చేస్తూనే ఉంటారు. కానీ ఎవరైతే $129 వచ్చి అతను చేయడో అతనికి మాత్రమే ఆగుతాయి అమౌంట్. ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల్ని చేసేసాడంటే అతని పని అయిపోతే అతను ఆగడు. అతని కింద స్పిల్ ఓవర్స్ కిందకొచ్చి టీమ్ పెరిగిపోతూనే ఉంటుంది. అతనికి డబ్బులొస్తాయి. కానీ చేయని వ్యక్తికి మాత్రం రావండి. చేయని వ్యక్తికి ఈ అంబాసిడర్ మ్యాట్రిక్ నుండి రావు. $20 అంబాసిడర్ మ్యాట్రిక్ $20 మ్యాట్రిక్ నుండి డబ్బులొస్తాయి గానీ, $100 అంబాసిడర్ మ్యాట్రిక్ నుండి అమౌంట్ మాత్రం రాదండి. ఎవరైతే యాక్టివ్ అంబాసిడర్ ఉంటాడో అతనికి అంబాసిడర్స్‌లో మ్యాట్రిక్ $100 మ్యాట్రిక్ మాత్రం అతనికి మాత్రమే వస్తుంది. ఈ $129 పే చేసినటువంటి యాక్టివ్ అంబాసిడర్ అంటే ఇద్దరు వ్యక్తుల్ని చేసిన వాళ్ళను ఈ యొక్క అంబాసిడర్ మ్యాట్రిక్‌లో 7 రకాల ర్యాంక్స్ ఉన్నాయి. 3 రకాల ఇన్‌కమ్స్ ఉన్నాయి. ఈ మ్యాట్రిక్‌లో $100 మ్యాట్రిక్‌లో. మరి 7 రకాల ర్యాంక్స్ అంటే మీరు $129 కట్టిన రోజు ఏఎంబీ 1 ర్యాంక్ అంటాం.
అలాగే $200తో ప్రమోషన్ పొందిన రోజు మీరు ఆటో అప్‌గ్రేడేషన్ అయిన రోజు ఏఎంబీ 2 ర్యాంక్ పొందుతారు. అలాగే అదనంగా $330తో ఆటో అప్‌గ్రేడేషన్ పొందిన రోజు ఏఎంబీ 3 ర్యాంక్‌ని పొందుతారు. అలాగే ఆటో అప్‌గ్రేడేషన్ వల్ల $440 మీరు కట్టిన రోజు మీ యొక్క ఇన్‌కమ్ కట్ అయిన రోజు మీరు ఏఎంబీ 4 ర్యాంక్‌ని పొందుతారు. అలాగే ఆటో అప్‌గ్రేడేషన్ వల్ల $550 కట్ అయిన రోజు మీరు ఏఎంబీ 5 ర్యాంక్‌ని పొందుతారు. అలాగే మీరు ఏఎంబీ 6 ర్యాంక్‌లో $1100 కట్ అయిన రోజు మీరు ఏఎంబీ 6 ర్యాంక్‌ని పొందుతారు. చిట్ట చివరి ర్యాంకు ఏఎంబీ 7 ర్యాంక్. ఇది మీరు పొందాలంటే మీ వాలెట్ నుండి $2200 వన్ టైమ్ లైఫ్‌లో కట్ అయితే మీరు ఏఎంబీ 7 ర్యాంక్ పొందుతారు. ఈ 7 ర్యాంకుల్లో మొదటి 5 ర్యాంకులు నెలకొక్కసారి ప్రతి ఒక్కళ్ళకి కట్ అవుతూ ఉంటాయి. ఏఎంబీ 1 నుండి ఏఎంబీ 5 వరకు. సో, ఈ ప్రతి నెల కట్ అయ్యేటటువంటి ఈ 5 ర్యాంకుల వల్ల వచ్చేటటువంటి ఇన్‌కమ్ మనకు నెల ఇన్‌కమ్ అండి. మంత్లీ ఇన్‌కమ్. దీంట్లో దరిదాపుగా మంత్లీ ఇన్‌కము ఒక $9751 వస్తాయండి. అలాగే ఇయర్లీ ఇన్‌కమ్ చూసినట్లయితే దీంట్లో ఏఎంబీ 6 ర్యాంక్ వాళ్ళ కోసం ఇయర్లీ ఒక్కసారి మాత్రమే $1100 కట్ అయితాయి. సో, వాళ్ళ కోసము మనకు ఈ యొక్క ఇయర్లీ ఇన్‌కమ్ వచ్చి $2,04,560 వస్తూ ఉంటాయి. $2,00,000 వస్తూ ఉంటాయి. అలాగే ఏఎంబీ 7 వాళ్ళ కోసం $21 కోట్ల వస్తూ ఉంటాయి జీవిత కాలంలో. ఇది కేవలం అంబాసిడర్స్ ఎవరైతే యాక్టివ్ అంబాసిడర్ ఉంటారో వాళ్ళ కోసం వచ్చే ఇన్‌కమ్ ఇది. సో, ఇదంతా కూడా ఏ కాంపెన్సేషన్ ప్లాన్ తెలియజేస్తుంది మనకు? అంబాసిడర్ కాంపెన్సేషన్ ప్లాన్ తెలియజేస్తుంది. సరే, ఇప్పుడు జాయినింగ్స్ అయితే 4 రకాలున్నాయి. ఒకటి ఫ్రీగా అవ్వచ్చు. 2 $20తో మనకు ఒక మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. ఇద్దరు మెంబర్‌లను చేస్తే ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు. అలాగే $129తో మనము ఎంట్రీ అయినట్లయితే అంబాసిడర్ అవ్వచ్చు. ఇద్దరు వ్యక్తుల్ని మనం ప్రమోట్ చేసినట్లయితే మనకు ఒక యాక్టివ్ అంబాసిడర్‌గా అంబాసిడర్ మ్యాట్రిక్ నుండి డబ్బులు మనకు వస్తాయని తెలియజేశాం ఇప్పటివరకు. ఇదంతా ఎంత వస్తాయి, ఎలా వస్తాయని తెలియజేసేది అంబాసిడర్ కాంపెన్సేషన్ ప్లాన్‌ని ఓపెన్ చేయాల్సొస్తుంది మనం. సో, ఇప్పటి వరకు ఎంట్రీస్ గురించి చూసాము. ఇప్పుడు మనము 2 రకాల ప్లాన్స్ చెప్పుకున్నాం గదా! ఒకటేం చెప్పుకున్నాము? మార్కెట్ కాంపెన్సేషన్ ప్లాన్ చెప్పుకున్నాము. రెండోది అంబాసిడర్ కాంపెన్సేషన్ ప్లాన్. ఫస్ట్ మనం మార్కెట్ కాంపెన్సేషన్ ప్లాన్ చూసుకున్నట్లయితే, అలాగే అంబాసిడర్ ప్లాన్ చూసుకున్నట్లయితే $20 మ్యాట్రిక్‌లో ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్‌కమ్స్ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇది కేవలం $20 మ్యాట్రిక్‌లోనే ఉంటాయి. ఈ $20 మ్యాట్రిక్‌లో వచ్చినటువంటి $20ని 2 భాగాలుగా చేస్తాడండి. ఒకటి రెసిడ్యుయల్ వాల్యూమ్ ఆర్‌వి మ్యాట్రిక్ వల్ల, అంటే 2 ఇంటూ $20 20 లెవెల్స్ 20 మందికి పంచేది ఒక భాగం చేస్తాడు. పైన ఐదుగురు వ్యక్తులకు పంచేది ఇంకో భాగం చేస్తాడు. 2 భాగాలు. దీంట్లో వచ్చేటువంటి $20 మ్యాట్రిక్‌లో వచ్చే ఇన్‌కమ్ మొత్తం కూడా ఏ ఇన్‌కమ్ దీంట్లో వచ్చినా సరే 2 భాగాలుగా విడిపోతుంది. ఒకటేమో 20 మందికి వెళ్తుంది. ఒకటేమో పైన ఐదుగురికి వెళ్తుంది కేవలం. ఈ పైన ఐదుగురికి వెళ్ళేటటువంటి దాన్ని ఏమంటున్నామంటే ఆర్‌వి కమిషన్ అంటున్నాం. 20 మందికి వెళ్ళే సగభాగము మ్యాట్రిక్‌లోకి వెళ్తుంది. కాబట్టి దాన్ని మనం షాపర్స్ మ్యాట్రిక్ అంటున్నాం. ఒకటి మ్యాట్రిక్‌లో వెళ్ళేటప్పుడు మ్యాట్రిక్‌లో ఈ $20 మ్యాట్రిక్‌లో వచ్చినటువంటి ఇన్‌కమ్ మొత్తం 2 పార్ట్స్ చేశాము. ఒకటేమో 20 మంది కోసము, ఒకటేమో ఐదుగురు కోసం. పైన ఉన్నటువంటి ఐదుగురు కోసం. పైనున్న ఐదుగురు కోసం వెళ్ళే ఇన్‌కమ్‌ని ఆర్‌వి కమిషన్ అంటున్నాం. మన కింద ఉన్నటువంటి ఐదుగురితో మనం పైన ఐదుగురికి ఇస్తున్నాం కదా ఈ మ్యాట్రిక్‌లో. అలాగే మనము మన కింద ఉన్నటువంటి 5 జనరేషన్‌లతో తీసుకునే ఇన్‌కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మ్యాచింగ్ బోనస్ అంటున్నాం.
ఇక్కడ మ్యాచింగ్ బోనస్, ఆర్వి కమిషన్, మ్యాట్రిక్ ఈ 3 రకాలైనటువంటి విషయాలు మనకు $20 మ్యాట్రిక్‌లో మాత్రం కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా కింది నుండి తీసుకునే దాన్ని ఆర్వి కమిషన్ అంటాం. మ్యాచింగ్ బోనస్ అంటాం. పైకి ఇచ్చేదాన్ని ఆర్వి కమిషన్ అంటాం. పైన 5గురికి ఇచ్చేదాన్ని ఆర్వి కమిషన్ అంటాం. కింద 5 జనరేషన్‌లతో తీసుకునే దాన్ని మ్యాచింగ్ బోనస్ అంటాం. ఈ యొక్క మాటలు మనకు తెలిసుండాలి. సో, ఇప్పుడు మార్కెట్ కాంపెన్సేషన్ ప్లాన్‌లో మనం చూసినట్లయితే, రేపు మార్కెట్‌లో మనము ఒక వస్తువుని తీసుకున్నట్లయితే, ఇక్కడ ఈ యొక్క మార్కెట్ కాంపెన్సేషన్ ప్లాన్‌లో కింద నుండి మనము కింద ఎట్లయితే మనం తీసుకుంటున్నామో పైన మనం అట్లిస్తాము. పై వాళ్ళకిస్తాము, కింద వాళ్ళ నుండి తీసుకుంటాము. పైన ఇవ్వడానికి 20 మందే ఉంటారు గానీ, కింద తీసుకోవడానికి మాత్రం అన్‌లిమిటెడ్ మెంబర్స్ ఉంటారండి. కింద చాలా మెంబర్స్ ఉంటారు. సో, ఇక్కడ మార్కెట్ కాంపెన్సేషన్ ప్లాన్ ఏం చెప్తుందో చూద్దాం. ఒక వ్యక్తి $50 వర్త్ ఉన్నటువంటి ఒక ప్రొడక్ట్ బై చేశాడు. $50 ఉన్నటువంటి వ్యక్తి ఒక $50 వర్త్ ఉన్నటువంటి ఒక ప్రొడక్ట్‌ని బై చేశాడు. ఆ ప్రొడక్ట్ వాల్యూలోకెళ్ళి 20% వాల్యూని పక్కన తీస్తుంది కంపెనీ. మొత్తం వాల్యూలోకెళ్ళి. $50 కదా వాల్యూ. ఆ $50లోకెళ్ళి 20% ఇన్‌కమ్‌ని పక్కన తీస్తుంది. 20% ఇన్‌కమ్ అంటే $10 అండి. ఈ $10లను 4 సమాన భాగాలుగా చేస్తుంది. 25%, 25%, 25, 25. ఒక 25% ఎవరైతే తన యొక్క పైన అప్లైన స్పాన్సర్ ఉంటాడో ఆ స్పాన్సర్‌కి వెళ్ళిపోతుంది. ఒక వ్యక్తికి స్పాన్సర్ ప్రతి ఒక్కడికి ఒక స్పాన్సర్ ఉంటాడు గదా! ఎవరి రిఫరల్ లింక్‌తో మీరు జాయిన్ అయ్యారో, ఆ రిఫరల్ లింక్ అతను ఇచ్చిన వాడు మీ స్పాన్సర్. అతనికెళ్ళిపోతుంది. అలాగే ఒక 25% పైన ఉన్నటువంటి 20 మందికి వెళ్తుంది. 2x20 లెవెల్స్‌లో 20 మందికి వెళ్తుంది. అలాగే ఇంకో 25% పైన ఉన్నటువంటి 5గురు వ్యక్తులకి వెళ్తుంది. ఓకే. ఫస్ట్ వ్యక్తికి 50%, సెకండ్ వ్యక్తికి 20%, థర్డ్ వ్యక్తికి 10, 10, 10. ఇంకొక 25% ఏమవుతుందంటే మనకు కంపెనీ తన యొక్క అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటుంది. ఇది రేపటి రోజు మీకు ఆన్‌లైన్ షాపింగ్ స్టార్ట్ అయినప్పుడు మీ యొక్క కమ్యూనిటీలో ఎవరన్నా కొన్నట్లయితే వచ్చే ఇన్‌కమ్ ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దీన్ని తెలియజేసేటటువంటి ప్లాన్‌నే మనము మార్కెట్ ప్లేస్ కాంపెన్సేషన్ ప్లాన్ ద్వారా ఇది క్లియర్‌గా మనకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు చేస్తున్న పనిని అంబాసిడర్ కాంపెన్సేషన్ ప్లాన్ ద్వారా మనకు తెలుసుకోవచ్చు. ఎంతెంత ఇన్‌కమ్ వస్తుంది. ఇప్పుడు మనం ప్రమోట్ చేయడం వల్ల వచ్చే ఇన్‌కమ్‌ని ఈ యొక్క అంబాసిడర్ కాంపెన్సేషన్ ప్లాన్ మనకు తెలియజేస్తుంది. సో, అంబాసిడర్ కాంపెన్సేషన్ ప్లాన్‌లో మనం చూసినట్లయితే $129 పే చేసినటువంటి ఆ వ్యక్తికి ఎలాంటి ఇన్‌కమ్ వస్తుందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చెప్పుకున్నాము $129తో $10 కంపెనీ $9 కంపెనీకి వెళ్తాయి. $20 ఏమో $20 మ్యాట్రిక్‌లోకి వెళ్తాయి. రిమైనింగ్ $100 మీకు స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తికెళ్తాయి. ఒక ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేయాలి గదా! మీరెవరైతే ప్రమోట్ చేశారో ఆ వ్యక్తికెళ్ళిపోతాయి. సో, ఒక వ్యక్తికి $100 ఇచ్చారంటే పైన మీ నెత్తి మీద కింద ఒక లెవెల్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరు వ్యక్తులుంటారు. సెకండ్ లెవెల్‌లో నలుగురు వ్యక్తులుంటారు. థర్డ్ లెవెల్‌లో 8 మంది. ఫోర్త్ లెవెల్‌లో 16 మంది. ఫిఫ్త్ లెవెల్‌లో 32 మంది. మొత్తం కూడా ఈ 5 లెవెల్‌లో కలిపి 62 మంది మీకుంటారు. ఈ 62 మందితోని మీకొచ్చే ఇన్‌కమ్‌ని మంత్లీ ఇన్‌కమ్ అంటాం. మీరు ఒక్క అప్లైనర్‌కి ఇచ్చినట్లయితే ఒక లెవెల్
లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులతో $200 వస్తాయి. ఒక లెవెల్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఈ విధంగా మీరు ఈ ఇద్దరు వ్యక్తులతో $200 వచ్చినట్లయితే ఈ $200ని కూడా ఆటో అప్గ్రేడేషన్ సిస్టంలోకి ఇచ్చేసినట్లయితే కంపెనీ ఆటో అప్గ్రేడేషన్ సిస్టంలో తీసుకొని పైన మీకు ఏఎంబి సెకండ్ ర్యాంక్‌కి ప్రమోట్ చేసేస్తుంది. మీరు ఏఎంబి 1 ర్యాంక్‌లో ఉండే ఇప్పుడు కంపెనీ మీకు $200 రాగానే ఏఎంబి 2కి మీకు ప్రమోట్ చేసేస్తుంది. మీరు ఎప్పుడైతే ఏఎంబి 2 అయ్యారో మీ యొక్క ఇన్కమ్ వచ్చేసి 6 వ్యక్తులతో వస్తుంది మీ ఇన్కమ్. మీరు ఏఎంబి 2 అయినప్పుడు మీరు $200 ఏం చేస్తున్నారు? పైన ఇద్దరు వ్యక్తులకి వెళ్తున్నాయి ఇట్లా. పైన 2 అప్లైనర్స్. ఫస్ట్ అప్లైనర్, సెకండ్ అప్లైనర్. మీకు మాత్రం ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరు వ్యక్తుల ద్వారా వస్తున్నాయి. అలాగే సెకండ్ లెవెల్‌లో ఉన్నటువంటి 4 వ్యక్తుల ద్వారా $600 మీకు రావడం జరుగుతుంది. అంటే $600 వచ్చే సంభావ్యత ఇక్కడ ఉంది. 100% $600 వరకు మీకు జనరేట్ అయితాయి. ఈ క్రమంలో $600 జనరేట్ అయ్యే క్రమంలో 100, 200, 300 ఇట్లా జమ అవుతూ వస్తాయి. ఎప్పుడైతే $330 దాంట్లో కనిపిస్తాయో కంపెనీ మిమ్మల్ని ఆటో అప్గ్రేడేషన్ చేసేస్తుంది ఏఎంబి 3 కింద. ఏఎంబి 3కి మీరు ప్రమోట్ చేసినట్లయితే $330 కట్ అవుతాయి. ఏఎంబి 3 అవుతారు. మీ $330లో $30 $20 మ్యాట్రిక్‌లోకి వెళ్ళిపోతాయి. రిమైనింగ్ $100 పైన ఉన్నటువంటి 3 వ్యక్తులకు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మీరు 3 వ్యక్తులకి ఇస్తారో థర్డ్ లెవెల్ ఓపెన్ అవుతుంది. థర్డ్ లెవెల్‌లో 8 మంది కూడా మీకు యాడ్ అవుతారు. అంటే మీ యొక్క ఆర్గనైజేషన్ మొత్తము 14 మందితో $1400 ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. ఈ $1400 వచ్చే క్రమంలో మొదటి 440 రాగానే మిమ్మల్ని ఏఎంబి 4కి ప్రమోట్ చేసేస్తది. ఆటో అప్గ్రేడ్ అయిపోతది మీది. ఆటో అప్గ్రేడ్ అయిపోవడం వల్ల మీరు ఏఎంబి 4 అంటే $40 ఏమో $20 మ్యాట్రిక్‌లోకి వెళ్ళిపోయాయి. రిమైనింగ్ $400 నలుగురు వ్యక్తులకి వెళ్ళిపోయాయి పైన. ఎప్పుడైతే 4 మెంబర్స్‌కి వెళ్ళిపోయాయో ఫోర్త్ లెవెల్ ఓపెన్ అవుతుంది. ఫోర్త్ లెవెల్‌లో మీకు 16 మంది ఉంటారు. అంటే ఇప్పుడు మీ యొక్క కమ్యూనిటీ మొత్తము 2, 4, 8, 16 మొత్తం 30 మందితో మీకు $3000 జనరేట్ అవ్వడం స్టార్ట్ అయితాయి. ఈ $3000 అంటే ఎంత తెలుసండి? ఐఎన్ఆర్‌లో 3 లక్షలండి. ఇప్పుడు ఎప్పుడైతే మీకు $3000 జనరేట్ అయ్యే క్రమంలో మొదటి $550 మీకు జనరేట్ అయితాయి. అప్పుడు మీ యొక్క ర్యాంక్‌ని మార్చేస్తుంది వెంటనే. ఏఎంబి 4 నుండి ఏఎంబి 5 అవుతారు. ఏఎంబి 5 అయినప్పుడు మీకు 5 వ్యక్తులకు 100 చొప్పున పైకి వెళ్ళిపోతాయి. $50 పక్కకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే 5గురికి ఇచ్చారో మీరు 5వ లెవెల్ ఓపెన్ అవుతుంది. ఫిఫ్త్ లెవెల్‌లో మీకు 32 మంది ఉంటారు. మొత్తం మీకొచ్చేసి ఇప్పుడొచ్చి 62 మంది మీ యొక్క కమ్యూనిటీ అవుతుంది. ఈ 62 మెంబర్స్‌తోని మీకు $6200 జనరేట్ అవ్వాలి. కానీ ఈ ప్లాన్‌ని హైబ్రిడ్ కాంపెన్సేషన్ ప్లాన్ అంటాం కాబట్టి ఇది మీకు ఇచ్చేదానికంటే రెండింతలు ఇస్తుంది ఈ ప్లాన్. ఈ 62 మందితోనే మీకొచ్చేసి $11,400 జనరేట్ అయితాయి. మీరు కూడా మీ యొక్క ఏఎంబి 5 ర్యాంక్ పొందడం కోసం మీరు కూడా ఎవ్రీ మంత్ మీరేం చేస్తారంటే దీంట్లో $1649 మీరు ఎవ్రీ మంత్ మీ నుండి కట్ అయితూ మిగిలినటువంటి అమౌంట్ మీకు $9,751 ఎవ్రీ మంత్ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ 5 లెవెల్‌లో ఉన్నటువంటి వ్యక్తుల నుండి వచ్చే ఇన్కమే మీ మంత్లీ ఇన్కమ్. ఓకే. అలాగే మనం చూసినట్లయితే ఇంకా 2 ఇన్కమ్స్ ఉన్నాయి దీంట్లో. ఆ 2 ఇన్కమ్స్ ఏఎంబి 6, ఏఎంబి 7 ర్యాంక్. ఇక్కడ ఏఎంబి 6 ర్యాంక్ కోసం మనం ఏం చేస్తున్నాం? ఎంత కడుతున్నాము? $1100 పే చేస్తున్నాము. అలాగే మనం ఏఎంబి 6 ర్యాంక్ కోసం $1100 పే చేస్తున్నాము. $1100లోకెళ్ళి మీ యొక్క ఇన్కమ్ $1000 10 మందికి వెళ్ళిపోతాయి. $100 పక్క మ్యాట్రిక్‌లో వెళ్తాయి.
ఎప్పుడైతే మీ $100 పక్క మ్యాట్రిక్‌లో వెళ్ళాయో 10 మందికి 100 చొప్పున వెళ్ళిపోయాయో మీ 10 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. 6థ్ ర్యాంక్ సంవత్సరానికి ఒక్కసారి కట్ అవుతుంది. 6థ్ ర్యాంక్ ఇయర్లీ వన్స్ మాత్రమే కట్ అవుతుంది. కాబట్టి 6, 7 ర్యాంక్స్ ఎవరైతే ఓపెన్ చేయరో వాళ్ళకి ఇన్‌కమ్ తక్కువొస్తుంది. 6థ్, 7థ్ ర్యాంక్ ఓపెన్ చేస్తేనే ఇన్‌కమ్ ఎక్కువొస్తుంది. ఎవరైతే కనీసం ఒక 1000 మందో, ఒక 500 మంది కంటే ఎక్కువ ఉన్నారో వాళ్ళు 7థ్ కూడా ఓపెన్ చేయండి. లేదు టీమ్ అంత లేదంటే మాత్రం 6 మాత్రం తప్పక ఓపెన్ చేయండి. 6థ్ ర్యాంక్ ఓపెన్ చేయకపోతే మీకు ఇన్‌కమ్ తక్కువొస్తుంది. స్కోప్ తగ్గిపోద్ది రావడం. సో, 6థ్ ర్యాంక్ వన్ టైమే కట్ అయిద్ది కదా! సంవత్సరంలో మళ్ళీ కట్ కాదు. నెల మొత్తం తీసుకుంటూనే ఉంటారు నెక్స్ట్ మంత్ నుండి. మీరు ఈ ర్యాంక్ కట్ చేసుకోకపోతే మీకు 5 లెవెల్స్ 62 మందితోనే వస్తాయి. తక్కిన వాళ్ళతో రావు. ఈ ర్యాంక్ కట్ చేస్తే 10 లెవెల్స్ వరకు ఉన్న జనాలతో మీకు వస్తూ ఉంటాయి అమౌంట్. కాబట్టి ఈ ర్యాంక్‌ని మీరు 6 లెవెల్ ఓపెన్ చేయండి. జనాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు 7థ్ కూడా చేయాలి. జనాలు చాలా తక్కువ ఉన్నారంటే మాత్రం 6 వరకు చేయండి. 7థ్ జనాలు ఒక 500, 400 మంది కంటే ఎక్కువైనప్పుడు 7థ్ కూడా ఓపెన్ చేయండి. సో, మీరు సంవత్సరానికి ఒక్కసారి ఇచ్చారు. మీ కింద వాళ్ళు కూడా మీకు 10 లెవెల్స్ పైన 10 మందికి ఇచ్చారు కాబట్టి కింద 10 లెవెల్స్ ఓపెన్ అయితాయి. 2046 మందితో మీకు సంవత్సరానికి ఒక్కసారి $100 జనరేట్ మీకు వస్తూ ఉంటాయి. అంటే 6థ్ ర్యాంక్‌లో మీరు $2,04,000 ఎవ్రీ మంత్ మీకు జనరేట్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ జనరేట్ అవుతూ ఉంటాయి. అంటే ఐఎన్ఆర్‌లో చూసినట్టయితే ₹2,00,00,000. దీన్ని మనం 12 నెలల భాగాహారం చేస్తే ఇక్కడ నుండి ఒక 16,00,000, ₹15,00,000 ఇన్‌కమ్ దీని నుండి వస్తూ ఉంటాయి మనకు. అలాగే లాస్ట్ ర్యాంకు ఏఎంబీ 7 ర్యాంక్ కోసం మనము 2200 పే చేయాలి. ఈ 2200 $200 $20 మ్యాట్రిక్‌లో వెళ్ళిపోతే మనకొచ్చేసి 20 మెంబర్స్‌కి 100, 100 చొప్పున వెళ్ళిపోతే మనకు ఈ యొక్క 20 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. మన 20 లెవెల్స్‌లో మన 21 లాక్స్ ఆఫ్ పీపుల్స్ నుండి $100, $100 లైఫ్‌లో వన్ టైమ్ మనం తీసుకోవచ్చు. మనం కూడా లైఫ్‌లో వన్ టైమే కడతాము. మనం కూడా లైఫ్‌లో వన్ టైమే తీసుకుంటాం. మీరు కట్ అయిన డబ్బులు 20 మందికి మాత్రమే వెళ్ళాయి. కానీ మీ కింద 21,00,000 మందితో మీరు $100 తీసుకోవచ్చు. $21,00,00,000 ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో, ఇది రావడానికి 2 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు, 4 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు. మీ యొక్క స్పీడ్‌ని బట్టి. సో, ఈ విధంగా మనకు ఈ యొక్క ఏఎంబీ మనం ఈ $100 మ్యాట్రిక్‌ని చూసినట్లయితే, ఈ $100 మ్యాట్రిక్‌లో మనకు 3 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ కనిపిస్తున్నాయి. నెలకొక్కసారి ₹10,00,000 మనం తీసుకునే ఇన్‌కమ్ ఉంది. సంవత్సరానికి ఒక్కసారి మనం కట్ అయ్యి, సంవత్సరం మొత్తంలో మనకు ఇన్‌కము ₹2,00,00,000 వచ్చేటటువంటి ఇన్‌కమ్ ఇంకోటుంది. అలాగే జీవితకాలం మొత్తం వచ్చే ఇన్‌కము ఇంకోటుంది. మనం ఇస్తున్నాము, అలాగే తీసుకుంటున్నాము. ఇది మనకు అంబాసిడర్ కాంపెన్సేషన్ ప్లాన్‌లో మనం దీన్ని క్లియర్‌గా చూడొచ్చు. సో, మై డియర్ ఫ్రెండ్స్ మనము అక్టోబర్ 31 తారీఖు నుండి స్టార్ట్ అయినాము. ఫ్రీలాన్స్ స్టేజ్‌లో ఉన్నాము. ప్రెజెంట్ మనము అంబాసిడర్‌లను అలాగే ఈ యొక్క కస్టమర్‌లను పెంచే క్రమంలో నెట్వర్క్ మార్కెటింగ్ విధానాన్ని మనము దీన్ని తీసుకున్నాము. ఈ సిస్టమ్ గూడా ఇప్పటి వరకు రకరకాల మెషిన్స్, టూల్స్ మనకు టెక్నాలజీ పరంగా అద్భుతమైనటువంటి టెక్నాలజీని జోడిస్తూ మనకు ఇచ్చినటువంటి ఒక సిస్టము. ఈ సిస్టము మనకు ఎంతిస్తుందంటే, ఇలాంటి సిస్టమ్ మనం చూడలేదు ఇంతవరకు. ఆటో రెన్యువల్ సిస్టము, ఆటో అప్‌గ్రేడేషన్ సిస్టము, అలాగే మనకు ఈ యొక్క ఏఐ టెక్నాలజీతోని ఆటోమేషన్, ఆటో లెర్నింగ్ అనే మాటలు కూడా మనం ఎందులో వినలేదండి. సో, మై డియర్ ఫ్రెండ్స్ రానున్నటువంటి రోజుల్లో జనవరి తర్వాత ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ వల్లొచ్చే ఆ యొక్క రావడం మనకు మన కమ్యూనిటీని బట్టి మన డబ్బులొస్తూ ఉంటాయి. మీ టీమ్‌ని బట్టి మీకు డబ్బులొస్తూ ఉంటాయి. సో, ఈ విధంగా మనకు ఈ యొక్క $100 మ్యాట్రిక్ ఉందండి. $20 మ్యాట్రిక్ గురించి నేను రేపు చెప్తాను. చాలా దగ్గొస్తుంది. ప్లస్ టైం కూడా అయిపోయింది. చాలా టైం అవుతుంది. సో, రేపు నేను $20 మ్యాట్రిక్ గురించి మీకు
మీకు కూలంకుషంగా చెప్తాను. సో వర్క్ చేసే వాళ్ళందరికీ $20 మ్యాట్రిక్ చాలా పెద్ద ఇన్కమ్ ఇస్తుంది. అది కూడా దరిదాపుగా ఇప్పటిదాకా ఇన్న దానికంటే కూడా ఎక్కువ ఇన్కమ్ $20 మ్యాట్రిక్తో వస్తాయి మనకు. అందరికీ వస్తాయి $20 మ్యాట్రిక్ కాబట్టి ఇచ్చే ఇన్కమ్. రేపు ప్రత్యేకంగా $20 మ్యాట్రిక్ గురించి చెప్తాను. దయచేసి ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మరి రేపు కూడా మీరు విన్నట్లయితే ఓన్లీ రేపు $20 మ్యాట్రిక్ గురించే చెప్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా విన్నటువంటి ఇది యొక్క ఏదైతే ఉందో ఇది ఒక డెస్సాల్ప్స్ అనే ఒక ఇప్పటిదాకా చెప్పినటువంటి ఈ సిస్టమ్ మనకు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీనే కదిలేస్తుంది, తిప్పేస్తుంది, దాని చరిత్రనే తిప్పి రాస్తుంది. సో అంత అద్భుతమైనటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ మనకు చేతికి వచ్చింది. దీనికంటే సులభమైన పని ఇంకేది ఉండదు ప్రపంచంలో. ఒక ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేయడమే అండి. దానికంటే ఎక్కువ ఇంకేముంటుందండి మీకు? ఇంత చిన్న పని కూడా చేయని వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్‌లో రావద్దంటున్నాం మేము. వాళ్ళకు అమౌంట్ వస్తాయి గానీ ఎందుకు రావడం ఎందుకు? అలాంటి వాళ్ళు మనకు. పని చేసి ఆశించాలండి. మేము ఇంతగనం గొంతు ఇరిగేలా మార్నింగ్ ఒక క్లాసు, ఇప్పుడు ఒక క్లాసు, మధ్యలో ఫోన్‌లు ఇంత కష్టపడుతూ మేము ఇప్పటిదాకా కష్టపడి 1 ఇయర్ నుండి చేస్తే ఒక 15,000 మంది టీమ్‌ని తయారు చేశాం. రేపు ఈ 15,000 మంది టీమ్‌తో నాకు 15,00,000 మంది అయితారు. కష్టపడుతున్నాం. మీరు అట్లా కష్టపడితే మీకు వస్తదండి. ఈరోజు ఎంతో మంది లీడర్స్ జనవరి నుండి కష్టపడుతున్నారు ఈ ఆర్గనైజేషన్‌లో. పెద్ద పెద్ద వాళ్ళు ఉట్టినే అయిపోతారండి. మనం ఒక పెద్ద కల కన్నప్పుడు దానికి సఫలీకృతం చేయడానికి కష్టపడాలి. కష్టపడి మీరు ఆశించండి, తప్పక మీకు కలుగుతుంది. మీరు ఏదైతే ఆశించారో అది దొరుకుతుంది మీకు. కష్టపడకుండా కేవలం నేను ఒకసారి 13,500 పెడతాను నాకేమొస్తదంటే వస్తదండి. దానికి వస్తది. రాదని అస్సలు చెప్పట్లేదు. ఎందుకంటే దానికి ఉంది, వస్తుంది. బట్ అలా మనము ఎప్పుడో వెయిట్ చేసి తీసుకుందామా, ఇప్పుడే పని చేసి తీసుకుందామా అనేది మీ ఇష్టం అండి. మీరు చెప్పిన పని చెప్పినట్టు చేస్తే ఇవన్నీ కూడా మీకు ప్రతి ఒక్క ఇన్కమ్ వస్తదండి. అలా చేయకుండా మనము కేవలం వచ్చామా, పోయామా, ఎంతసేపు మనము ఫ్రీగా ఏమన్నా వస్తదనే చూస్తున్నాం తప్ప, చిన్న పని చేద్దాం. ఒక ఇద్దరు వ్యక్తులనే కదా ప్రమోట్ చేసేది. జీవితంలో ఇద్దరు వ్యక్తులు లేరా నాకు? వాళ్ళతో ఏం కొనిచ్చట్లేదు కదండీ మీరు. మళ్ళీ మళ్ళీ ఏమన్నా కొనిస్తున్నారా? ఏం కొనిచ్చే పని గాదు, కొనేది గాదు. నెక్స్ట్ మీ కమ్యూనిటీని బిల్డప్ జేస్తున్నారు. మీ యొక్క టీమ్‌ని బిల్డప్ జేస్తున్నారు. దీంట్లో కస్టమర్ల యొక్క సంఖ్యను పెంచుతున్నారు. ఎంతమంది కస్టమర్ల సంఖ్య పెంచితే అన్ని డబ్బులండి రేపు మీకు. 1,00,000 మంది కస్టమర్‌లయ్యారనుకోండి. వీళ్ళు ఎవ్రీ డే ఒక $100, $10, $20 తెప్పిస్తే ఎన్ని డబ్బులండి? చాలా డబ్బులొస్తాయండి. అందుకోసం ఎవ్రీ డే షాపింగ్ వల్ల వచ్చే ఇన్కమ్ చాలా పెద్ద ఇన్కమ్ ఉంది. సరే అలాగని ఇప్పుడేమైనా తక్కువుందా అంటే, ఇప్పుడు కూడా మీరెప్పుడు చూడనంత ఇన్కమ్ దీంట్లో ఇప్పుడు స్టార్టింగ్‌లో ఈ యొక్క రిఫరల్ లింక్ వల్ల వచ్చే ఇన్కమ్ కూడా చాలా పెద్ద ఇన్కమ్. మేమైతే మా లైఫ్‌లో ఎప్పుడు ఇంతింత పెద్ద ఇన్కమ్స్ వస్తాయని కూడా ఆశించలేదు. మేము పని చేస్తున్నాము. ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు క్రౌన్ జాబ్ జరిగితే రేపటి నుండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని పొందుతారు వాళ్ళు. సో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకోండి. కష్టపడుతూ మీ యొక్క టీమ్‌ని బిల్డప్ చేసేది కేవలం మీ యొక్క కమ్యూనిటీని పెంచడం కోసమే. మీ కింద ఎంతమంది కస్టమర్‌లను పెంచుకుంటే అన్ని డబ్బులొస్తాయి రేపు. మీరు ఏమి అమ్మాల్సిన పనిలే. ఎవ్వరికీ చెప్పాల్సిన వాళ్ళు తెప్పించుకుంటా ఉంటారు. ఏదేదో తెప్పించుకుంటారు వాళ్ళే. ఈరోజు ఆన్‌లైన్ షాపింగ్ ఎన్ని కోట్ల పెద్ద ఇండస్ట్రీ కోట్ల అమెజాన్‌కి గంటకు 2,000,00,00,000 ఇన్కమ్ అంటండి. సారీ, $200,00,00,000 ఇన్కమ్ అంట. సో మరి అలాంటి అద్భుతమైనటువంటి ఇన్కమ్ ఉన్నటువంటి ఇండస్ట్రీ కంటే కూడా పెద్దగా అవుతుంది ఇది. 100% ఇన్‌షాల్లా చెప్తున్నా కదా! వితిన్ 1 ఇయర్‌లో మీకు అమెజాన్ కంటే ఇది టాప్ ఇండస్ట్రీ అవుతుంది. దేవుడి దయ వల్ల ఇది మంచిగా సక్రమంగా మనం అనుకున్న విధంగా నడిస్తే.
ఎలాంటి ఆటంకాలు రావద్దని ప్రార్థన చేసి ముందుకు వెళ్ళాలని ప్రార్థిస్తూ దీని యొక్క ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, తెలుసుకొని ఎటువైపు ప్రయాణం చేయాలో మీ ఇష్టం. ఒక కస్టమర్‌గా ఆగిపోతానన్నా ఆగిపోండి. ముందుకు వెళ్తానన్నా వెళ్ళండి. కానీ మనం చేసే పని కస్టమర్‌లను పెంచేటటువంటి క్రమంలో నెట్వర్క్ మార్కెటింగ్ అనే దాన్ని మనం ఆసరా చేసుకొని పనిచేస్తున్నాం. కాబట్టి ఒక ప్రొడక్ట్ బై చేస్తున్నాం. 129లో ఒక ప్రొడక్ట్ కొంటున్నాం మనం. ఈ ప్రొడక్ట్ ఒక దాన్ని ఏమంటామంటే ఒక ప్రొడక్ట్‌ని బై చేస్తాం. సో ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని తిరిగి రాయబోతున్నటువంటి కంపెనీ ఈ యొక్క డెస్సాల్వ్స్ అనేది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రేపు నేను $20 యొక్క మ్యాట్రిక్ గురించి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.